నెల్లూరు ధనలక్ష్మీపురంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పాసం శ్రీనివాసులు, సునీల్ సోదరులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారని పూజారి తెలిపారు. నెల్లూరుకే తలమానికంగా అభివృద్ధి చెందిన ధనలక్ష్మీపురంలో వెలసిన మహాలక్ష్మి అమ్మవారిని శరన్నవరాత్రి సందర్భంగా భక్తులు అశేషంగా దర్శించుకోవాలని కోరారు. सर्वदा सर्वभोगिनी धराधरसुता धन्या धर्मपत्नी लोकातीता गुणातीता सत्वातीता समातीता भक्तुमुखसमपत्या भावा लीला विनोदमा संयमनीता शोभना सुगमाना विद्युत अक्षर संतुष्टा पूजा त्रिपुरानिका दशमुद्रा समाराध्या त्रिपुरा श्री वसंतरी ज्ञानमुद्रा ज्ञानांबा त्रिकोणका अनकाद्भुतचारित्रा वाद्भुता भक्तिदायिनी अभ्यासा कृष्णता प्रस्वा श्रीमत्त्रिपुर सुंदरी श्री श्रीवास सखी किरोमणि ललिता कार्य श्री ललिता देव्या नाम सरस्वती को बुद्धि रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु निद्रा रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु नमस्तस्यै नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थिता नमस्तस्यै या देवी सर्वभूतेषु वृत्ति కుటుంబ సభ్యుల వారికి పట్టుకొని కార్తీక్ బండయ్య కామేశ్వర వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషుత్వం యజ్ఞస్త్వం వశక్తారస్త్వం రుద్రస్త్వం వష్ణస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం శ్రీనివాస గారు, తిరుపతి గారు, ప్రియ గారు, భారతమ్మ గారు, श्री महालक्ष्मी नारायणी देवता महालक्ष्मी नारायणी देवता अनुग्रह सुखी भव पुत्रलाभं शत संवत्सर दीर्घमायुः चिरंजीव चिरंजीव वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटाद्रि समो देवो न भूतो न भविष्यति శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖున మహాలక్ష్మి అమ్మవారు ఒక వేప చెట్టు నందు ధారాపాతంగా పాలు జాలువారుతూ ఇక్కడ అమ్మవారు అవతరించినది. ఆ అవతరించినప్పుడు ఈ ధనలక్ష్మీపురము ఎవరికీ తెలియదు.
ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పాలవల్లి వారి గోత్రము, పాసం శ్రీనివాస్ గారు, వారి ధర్మపత్ని భారతి గారు, వారి పిల్లలు పాసం తిరుపతయ్య గారు, పాసం శ్రీప్రియ గారు, వారి కుటుంబ సభ్యులు, మాతృమూర్తి జయమ్మ గారు, వీరి కుటుంబం వారు గత 25 సంవత్సరముల నుండి శాశ్వత ఉభయదాతలయ్యి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ధనలక్ష్మీపురము ఈ రోజు దినదిన ప్రవర్ధమానాభివృద్ధి అయ్యి నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందింది. అమ్మవారు కోరినటువంటి వారికి కోరిన ఫలితాలను అందజేస్తూ ఈ రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా అమ్మవారు ఇక్కడ ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అన్నదానాలు చేస్తూ పూజా కార్యక్రమాలు జరిపిస్తూ వైభవంగా చేస్తూ ఉన్నారు. వీరి వంశము అభివృద్ధి చెంది దినదిన ప్రవర్ధమానాభివృద్ధి అయ్యి శ్రీ లక్ష్మీనారాయణుని యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణములు కలిగి వీరి వంశము సంతోష సుఖదాయకంగా ఉండాలని అమ్మను ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పవిత్ర. నేను ఈ ధనలక్ష్మీపురంలో గత 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఈ ధనలక్ష్మీపురంలో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ పెట్టి ఈ రోజుకి 25 సంవత్సరాలు పూర్తయింది. నాకు తెలిసి ఈ స్థల పురాణం వరకు వేప చెట్టుకి పాలు కారడం వల్ల ఈ అమ్మవారు వెలిసింది అని చెప్పారు. అది కూడా 2000 సంవత్సరంలో జనవరి 1వ తేదీన పట్టింది అని చెప్పారు. అప్పటి నుంచి కూడా నేను ఈ ధనలక్ష్మీపురంకి వచ్చి 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ దేవీ నవరాత్రులు జరపడం, ప్రతి ఒక్క ఉభయకర్తలు కూడా ఇక్కడ ఎంతో నిష్టగా నియమాలతో ఇక్కడ పూజ చేయడం, చాలా మంది భవానీ మాలలు వేసి ఇక్కడికి వచ్చి పూజ అన్ని చేయడము, అన్ని అమ్మవారు మా చేత ఎంతో సంతోషంగా పూజలు అలంకరించుకొని అదే పనంగా లాస్ట్ రోజు కూడా ఆమె రథం లాగుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఊరు అందరూ వచ్చి ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి వందలాది మంది వచ్చి ఎంతో సంతోషంగా ఆ రథాన్ని లాగుతాము. ఇక్కడ అలంకరణ కానీ ప్రసాదాలు కానీ దేవుడికి చేయడం వరకు మాత్రము అమ్మవారికి మేము ఎంత నిష్టగా చేస్తామో మమ్మల్ని కూడా అమ్మవారు అంత చల్లగా చూస్తుంటుంది. అయితే చాలాసార్లు చాలా అనుకున్నాను. నేను అనుకున్నవన్నీ నేను అమ్మవారిని ఎంత స్వచ్ఛంగా అనుకున్నాను, ఎంత మనస్ఫూర్తిగా కోరుకున్నాను, అంతే మనస్ఫూర్తిగా అమ్మవారు నాకు అంతే ఆనందాన్ని ఇచ్చేటట్టు నా కోరికలు తీర్చారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.